హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావ టీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్ నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్ అయితే చెప్పుకుంటే మరి ఈరోజు రెండు మ్యాచ్లు అనేది జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్ అనేది చెప్పాను, పైన ఎండ్ స్క్రీన్లో అయితే ఉంటుంది. సెకండ్ మ్యాచ్ అనేది బ్రిస్బేన్ హీట్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్. ఎక్కడ అంటే బ్రిస్బేన్లోనే జరుగుతుంది, గబ్బాలోనే జరుగుతుంది. ఎవరిది టాస్ వేసిన వాళ్ళది బౌలింగ్ కింద ఎంచుకోవాలి. నాకు తెలిసినంత వరకు కూడా 190 కానీ వచ్చిందని చాలా కష్టంగా మరి ఇక్కడ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకున్నా సరే 167 అనేది ఉంది. 190 కానీ వచ్చింది, చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడైతే చేసింగ్లో అయితే 153 అయితే ఉంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి బ్యాటింగ్ అనేది ఎంచుకుంది డైరెక్ట్గా 190 కూడా చేసినలో చాలా కష్టంగా మరి ఇక్కడ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. క్రికెట్లో చూసుకున్న 20 మ్యాచ్లు జరిగితే 13 మ్యాచ్ల్లో మరి బ్రిస్బేన్ హీట్స్ అని గెలిస్తే 7 మ్యాచ్లకి పరిమితమైంది స్టార్స్. మరి ఇలా టోటల్గా చూసుకున్నా సరే మరి బ్రిస్బేన్ హీట్స్ అనేది ఆధిపత్యం అనేది ఉంది. అటు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా సరే బ్రిస్బేన్ హీట్స్ కూడా అడ్వాంటేజ్ చాలా చాలా ఎక్కువగా ఉందనేది మనం చెప్పాలి. మరి ఇంకోటి మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కింద అయితే నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే అక్కడికి వెళ్ళి ఫాలో అప్ అయితే అవ్వండి. ఖచ్చితంగా సరే అక్కడ డ్రీమ్ ల్యాండ్ అనేది ఉంటుంది. మీకు నచ్చితే ఫాలో మరి అక్కడ డ్రీమ్ ల్యాండ్ అనేది ఎంచుకోవచ్చు, లేకపోతే లేదు. మరి ఫాలో అప్ అయితే అవ్వండి. ఫాలో అప్ అయితే చాలా చాలా మంచిది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ నొక్కి వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ లింక్ అనేది ఫాలో అప్ అయితే అవ్వండి. మంచి ఛానల్గా మనం చెప్పచ్చు ఫాలో అయితే. మరి ఈ వీడియోకి 100 లైక్స్ అయింది ఉంది టార్గెట్. ఆ టార్గెట్ అయింది దాటిస్తే చాలా మంచిది. మరి ఇటు బల చూసుకున్నాం బ్యాటింగ్లో కానీ మరి బ్రిస్బేన్ హీట్స్ చూసుకున్నా చాలా బ్యాటింగ్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పచ్చు. అటు బెన్ కానీ కొంచెం వీక్గానే ఉందని చెప్పచ్చు, కానీ పర్ఫెక్ట్గా ఉన్న కొంతవరకు యావరేజ్గానే మనం చెప్పాలి. మరి అలా చూసుకున్న బెన్ అయితే మొన్న అయితే 40 కొట్టాడు, పీటర్సన్ అయితే 24 కొట్టాడు, మ్యాక్స్ అయితే 34 కొట్టాడు, ఫుల్ అయితే 22 కొట్టాడు. కానీ ఒకటి కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయితే అవుతున్నారు. అది చాలా జాగ్రత్త చూసుకుంటే చాలా మంచిది. కానీ ఒకటి బెంటక్ అయితే ఒక వికెట్ తీసాడు, ఫుల్ అయితే ఒక వికెట్ తీసాడు. కానీ ఎక్కువగా బౌలింగ్లు అయితే చాలా చాలా వరకు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ స్టార్స్ పరిస్థితి ఎలా ఉంది ఏమిటని చూసుకున్నా మరి డకెట్ కానీ స్టోనిస్ కానీ మొన్న 68 కొట్టాడు. బకెట్ అయితే స్టోనిస్ 22 కొట్టాడు. వెబస్టర్ అయితే 20 కొట్టారు. పేరు అయితే ఒక వికెట్ తీసాడు. సిడిల్ అయితే 2 వికెట్లని తీసాడు. వెబస్టర్ కూడా 3 వికెట్ తీసాడు. కానీ ఎక్కువగా రన్స్ అనేది తెస్తున్నారు. మిడిల్ ఆర్డర్ అయితే బాగలేదు. ఓపెనర్లు అయితే చాలా చండాలంగా అయితే ఉందని చెప్పచ్చు. మరి ఈ మ్యాచ్ కూడా ఓడిపోయారు అంటే ఇంటికి అనేది కన్ఫామ్గా వెళ్ళిపోవాల్సిన ఛాన్స్ ఉంది. సగం మ్యాచ్ అనేది ఓడిపోయారు అనేది అయితే మనం అయితే భావించాలి. మరి లాస్ట్ స్థానం అయితే ఉన్నారు. ఖచ్చితంగా సరే గెలకపోతే చాలా చాలా నష్టమే అనేది వాటిల్లే ఛాన్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా మరి బ్రిస్బేన్ హీట్స్ చాలా ఎక్కువగా ఉంది. ఆ గెలుపు మాత్రం మరి ఎవరు గెలుస్తారు ఏమిటో చూడాలి. బ్రిస్బేన్ హీట్సే గెలిచే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. మరి కంబ్యాక్ అనేది మరి స్టార్స్ అనేది వస్తుందా లేదా ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మనకి చెప్పండి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్గా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.